నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముద్దుగా ప్రధానాంశాలు విశాఖ జిల్లా గుమ్మల్లపాడు గ్రామంలో దళితులను బహిష్కరించిన అగ్రకులాలు నిత్యావసర వస్తువులతో సహా ఏమీ ఇవ్వకూడదంటూ తీర్మానం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో భారీ వర్షాలు పొంగిపొర్లుతున్న చిత్రావతి నది అనంతపురంలో పత్రికా స్వేచ్ఛ కోసం 48 గంటల నిరసన దీక్షా విరమణ జర్నలిస్టుల హక్కులను కాపాడడం కోసం ముందుంటామన్న మచ్చ రామలింగారెడ్డి గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో మహిళల ఆందోళన నుదిటిన నామం కంటే సంతకం గొప్పదా అంటూ ప్రదర్శన ఈ నెల 27 నుంచి తెరుచుకోనున్న పుట్టపర్తి ప్రశాంతి నిలయం కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి నెలలో మూసివేసిన ప్రశాంతి నిలయం ఇక విశాఖ జిల్లా రావికమతం మండలం గుమ్మల్లపాడు గ్రామంలో అగ్రకులాలు దళితులను బహిష్కరించాయి. విశాఖ జిల్లా రావికమతం మండలం గుమ్మల్లపాడు గ్రామంలో దళిత యువతను అగ్రకులస్తుడు పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో ఆ గ్రామంలోని అగ్రకులస్తులు దళితులను బహిష్కరించారు. దీంతో దళితులకు పాలతో సహా నిత్యావసర వస్తువులు ఏవి ఇవ్వకూడదని తీర్మానించారు. గ్రామంలోని దళితులు పోలీసులను ఆశ్రయించారు. మా ఆయన తెలిసి మా కులాలు వస్తువులు అందరూ అడిగారు సార్. అడ్డా పోలే మీ మాట మీద ఫాలో అయిపోతామని గుళ్ళోకి నేను వెళ్ళాం సార్. వెళ్తే అక్కడ నువ్వు తిట్టావు నువ్వు తిట్టావు అంటున్నా కదా, నేను ప్రమాణం చేస్తాను, మీరు ఆడిపోయండి. మీరు 100 మంది అంటే కొంతమంది చెప్తాను, మీద ఎవరికి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరు తిట్టావనే చెప్తున్నారు అని అన్నారు. మమ్మల్ని తిట్టారు సార్. మరి మేము తిట్టానన్న దానికి కారణం ఏంటి? తప్పు అయిపోయిందని మా వాళ్ళ వాళ్ళందరూ మా ఆయన చేశారు. చెప్పండి అనేసి మా ఆయన చూశారు. పిలిస్తే నారాయణమూర్తి గారు ఏదన్నారంటే, నా చిలకలేని గోటు గీక పొడక పీకలేరు, నేను మినిస్టర్ దగ్గరికి వెళ్తాను, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను, సీఎం దగ్గరికి వెళ్తాను. ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళి మీరు అంత గ్రూపుల మీద వచ్చినా సరే మాది ఏమీ పీకలేరు. మీరు పెద్ద భూమి మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందో లైసెన్స్ అంటే కొనుక్కున్న లైసెన్స్ చేసుకోగలరు సార్. మాకు 2 ఎకరాల భూమి ఉంటే అది ఎత్తు కట్టుకుంటాం సార్. మేము మాకు 2 ఎకరాల భూమి ఉంటే అది ఎత్తు కట్టుకుంటాం సార్. ఆ రోజుకి అలాగైనాడు. ఇంకా ఎప్పుడైతే పెద్దలందరూ ఇంకా మీరు ఏది చేసుకుంటే అని చెప్తున్నారు. అప్పుడు ఆ ఎమ్మెల్యే జరిగినంటే మా ద్వారా సంఘం వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇక్కడ మన ముందు మనకి ఏమి తీసుకెళ్ళి ఇక్కడ కుదరదు ఇలాంటి అంగడి తీసుకెళ్తున్నాను. ఇక్కడ రిజిస్టాఫీ గారు తీసుకెళ్తే కొనడానికి ఎంత టైం ఉంది. ఇవాళ ఇంకా ఇష్టపడదు కాబట్టి ఏదో గుళ్ళు తీసుకెళ్ళి దాని మార్చి స్వర్గానికి 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదా? వారంలో తక్కున్నాను సార్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వారం రోజులుగా కురిసిన వర్షాలకు చిత్రావతి నది పొంగిపొర్లుతుంది. వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు చెర్లోపల్లి చెరువు, సాహెబ్ చెరువు, దిగుగా గంగంపల్లి చెరువు, రాయలవారిపల్లి చెరువు అన్ని నిండి జలకలను సంతరించుకున్నాయి. నిండుకుండలాగా మారి చిత్రావతి నది పారుతోంది. వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియోజకవర్గాల ప్రజలు జోరుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు పూర్తిగా నిండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరిమబ్బు మానవాడాలే వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా
అనంతపురంలో పత్రికా స్వేచ్ఛ కోసం 48 గంటల నిరసన దీక్ష చేస్తున్న మచ్చా రామలింగారెడ్డికి జర్నలిస్ట్ సంఘాల నేతలు పల్లరసం ఇచ్చి దీక్ష విరింపజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల హక్కుల కాపాడు కోసం ఉద్యమాలు చేయడానికి ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ముందు ఉంటుందని జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. వారు చేసినటువంటి కృషి ఈ దీక్షను విరమింపజేస్తున్నారు. నేటి అతిథులు ఆచార్య సదాశివరెడ్డి గారు, ఆజాద్ గారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ విరమణ దీక్ష విజయవంతంగా ముగిసినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు. పాల్గొన్నారు. ఇది నిరసన మన స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని కాపాడుకునేందుకోసం చేసేటువంటి దీక్ష. ఇది న్యాయస్థానాలకు వ్యతిరేకంగానో లేకపోతే వ్యతిరేకంగానో చేసే దీక్ష కాదు. మా స్వేచ్ఛని న్యాయస్థానం పరిధి దాటి మా స్వేచ్ఛను హరించుకునే చర్య ఏదైతే ఉందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వర్కింగ్ జర్నలిస్టుగా ఒప్పుకోము. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి కోర్టులే మా స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని హరిస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి మా ఆవేదన ఇది. ఇప్పటికైనా న్యాయస్థానం, కోర్టు వెంటనే ఏదైతే అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి తీర్పు ఇచ్చిందో వార్తలు చూపించకూడదని, వార్తలు రాయకూడదని, అది వెంటనే పునర్సమీక్ష చేయాలని, జర్నలిస్టుల హక్కులను కాలరాయకుండా న్యాయస్థానం సహకారం అందించమని కోరుతా ఉన్నాం. ఈరోజు అనంతపురంలో ఈ దీక్ష ముగిసిపోయేలేదు. మాకు న్యాయం జరిగేంత వరకు జర్నలిస్టుల స్వేచ్ఛని ఏదైతే హరించుకునేటువంటి చర్య కోర్టు తీసుకుందో అది వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగుతుంది. జర్నలిస్టు రోడ్లు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చినందుకు న్యాయస్థానాలు ఆలోచించారు. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది న్యాయస్థానం మీద తప్పకుండా ప్రజల్లో చెల్లాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి తీర్పులు పునఃసమీక్ష చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి జర్నలిస్టుగా నేను భావిస్తా ఉన్నాను. దయచేసి న్యాయస్థానాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఇచ్చిన తీర్పు వెంటనే తీసుకోవాలి, ఉపసంహరించుకో. అనంతపురం పట్టణంలోని శిల్పారామం నందు వైఎస్ఆర్ ఆసరా మరియు డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమానికి అనంతపూర్ పీడీ సత్యనారాయణ, పలువురు నాయకులు మరియు మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. నువ్వు రా అని చెప్పి నువ్వు ఈ రోజు పోయి కోర్టుకు పోయి స్టే తీసుకొని రావడం కాదు. గతంలో కూడా నువ్వు ఇదే నీ కార్యక్రమం ఇలాగే ఉంది. కోర్టుకు పోయి స్టే ఈ రోజు నీ అవినీతి కార్యక్రమాల పైన ఈరోజు ఏసీబీ వారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నిర్ధారణకు ఉంది అని చెప్పి వచ్చిన తర్వాత నువ్వు దాన్ని అడ్డుకునే బదులు ఈరోజు నువ్వే సిబిఐని కోరి సిబిఐ ఎంక్వైరీ చేసుకో, నీ పవిత్రత ఏదో నిరూపించుకో అని చెప్పి నేను అడుగుతాను. లేకుంటే నువ్వు కనీసం ఒక 5-6 రోజుల్లోగా నువ్వు ముందుకు రాకపోతే, మీరు మీ పార్టీ వారు రాకపోతే మీరంతా కూడా అవినీతిలో కూరుకొని పోయినారని చెప్పేసి, మీ పరిపాలన అంతా కూడా అవినీతి మయమే అని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రపూరితమైన విధానాలకు నిరసనగా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నుదిటిన నామం కంటే సంతకం గొప్పదా అంటూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. మరి ప్రజలందరూ ఈరోజు చూస్తున్నాము. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రతిపక్షానికి ఎలాంటి సబ్జెక్టు లేదు విమర్శించడానికి. జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు చూస్తున్నారు, మనం అందరం చూస్తున్నాము. మరి పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ ఆయన తీసుకొచ్చినటువంటి ఏదైతే నవరత్నాల కార్యక్రమాల ద్వారా ప్రజలకు డబ్బులు నేరుగా అవినీతికి
ఆస్కారం లేకుండా వారి యొక్క ఖాతాలోనే మరి ఏ విధంగా చేస్తున్నారో మరి మన అందరూ చూస్తూనే ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం దిక్కుతోసిన స్థితిలో తెలుగుదేశం ఉండి శాసనసభ్యుడికి ప్రభుత్వంలాగా ప్రతిపక్షంలాగా ఉండి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి కొత్త క్రియేట్ చేసుకుంటూ ఈ విధంగా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క ప్రతిపక్షం పనిచేస్తుంది. ఈ ప్రతిపక్షానికి లోకలు చెల్లినవి, ప్రతిపక్షంగా కూడా చెల్లదని కొంతకాలానికి ఆయన హోదాను కోల్పోయేటువంటి పరిస్థితిని తోపరిచింది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి అందరూ సుభిక్షంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇది కుల మతాలకు అతీతంగా ఆయన చేస్తున్నారు. ఈ సంగతి అందరికి తెలిసినటువంటి విషయమే. ఈరోజు కులాన్ని మతాన్ని ఒకసారి కులాన్ని తీసుకొచ్చి ఒకసారి మతాన్ని తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలనే ఆలోచనని మరి తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా మహాసమాధి దర్శనం 27 నుంచి ప్రారంభం కానున్నట్లు సత్యసాయి ట్రస్ట్ వెల్లడించింది. కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి నెలలో మూసివేసిన ప్రశాంతి నిలయం 5 నెలల తర్వాత ఈ నెల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు బాబా సమాధిని భక్తులు దర్శనం చేసుకోవచ్చునని, దర్శనం కోసం వచ్చే దేశ విదేశీ భక్తులు తప్పకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించి రావాలని సత్యసాయి ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. సత్యసాయిబాబా దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు ట్రస్ట్ చేస్తుంది. సత్యసాయి దర్శనార్థం ప్రశాంతి నిలయాన్ని తెరవనుండడంతో భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో అనంతపురం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుపై అనంతపురం ఎమ్మెల్యేతో, అధికారులతో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా నాయకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కర్నూలులోని స్థానిక బైరెడ్డి ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తుందని, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డిక్లరేషన్ విషయంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తుందన్నారు. ధోరణి మార్చుకోవాలని, లేకుంటే ఈ విషయంపై జాతీయ స్థాయిలో చర్చలు లేవనెత్తుతామని, హిందూ దేవాలయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు సరైనది కాదని అన్నారు. చాలా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకెళ్లారు. అదో పెద్ద సబ్జెక్ట్ అది. ఈరోజు అన్ని రకాలుగా
హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. హైందవ ధర్మాన్ని చుట్టుముట్టి ఈరోజు నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను పర్సనల్గా దీని మీద ఇంకా చాలా విషయాలను కానీ చెప్పదలుచుకోలేదు. ఇంకొకరి మనోభావాలు దెబ్బతీసేటటువంటి పరిస్థితి రావాలి. మా ధర్మాన్ని కాపాడండి, ఎట్లా కాపాడతారో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను మాట్లాడుతూ ఉంటే వాస్తవంగా చాలా బాధగా ఎప్పటి నుంచో నమ్ముకున్నటువంటి ధర్మం మీద తీర్థానికి వచ్చింతగా ఉంది. ఇది చాలా తప్పిది. ఈరోజు ఈ ప్రభుత్వం మీ యొక్క విధి విధానం హిందూ సమాజం మీద మీకున్న అభిప్రాయమే. మీరైతే మీ మతం క్రిస్టియానిటీ అని తేలిపోయి, మరి హిందూ సమాజం ఓ పెద్ద డిప్రెషన్లో, ఓ పెద్ద డిసప్పాయింట్మెంట్లో హిందూ సమాజం అంతా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఈరోజు ఈ రకమైనటువంటి అవమానాలు మాకు మేము భరించలేకుండా ఉన్నటువంటి అభిప్రాయం అందరిలో ఉంది. దానికోసం మరి హిందువుల యొక్క మనోభావాలు ఈ రకంగా దెబ్బతిన్న ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఒక వైట్ పేపర్, ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి, ఒక డిక్లరేషన్ అనేది ఇవ్వండి, మా విధి విధానాలు ఇవి అని చెప్పి తెలియజేయవలసిందిగా నేను మనం చేస్తా ఉన్నా. ఈరోజు అందరినీ అరెస్ట్ చేశారు. పత్తికొండలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేస్తామంటే చేసినటువంటి దాన్ని చూసి రావడానికి భక్తులు బయలుదేరితే అందరి హౌస్ అరెస్ట్. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి కూడా హౌస్ అరెస్ట్లో ఉన్న వాళ్ళని పర్మిషన్ తీసుకొని రావాల్సి వచ్చింది. ఇది హిందూ సమాజం మీద జరుగుతూ ఉన్నటువంటి దాడి, హిందూ సమాజం మీద జరుగుతూ ఉన్నటువంటి ఈరోజు మరి అవమానకరమైనటువంటి చర్యలు. దీని మీద ప్రభుత్వం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, లేకపోతే మేము దేశవ్యాప్తంగా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలను ఎండగట్టుకుంటూ పోతాను. మేము మహారాణి దగ్గర నుంచి శ్రీశైలం వరకు ఎక్కడ ఈరోజు అనేక భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలు జిల్లాలోని కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో కర్నూలు జిల్లా బీజేపీ నాయకురాలు శబరిరెడ్డి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయని, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి డిక్లరేషన్ విషయం సరిగ్గా లేదని, వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఒక్కరిని, ప్రతి వాళ్ళని భారతీయ జనతా పార్టీ అంటే లోపలేయడం, కేసులు
పెట్టడం, కనీసం డాక్టర్లను కూడా వాళ్ళ పని చేయకుండా ఆడ హాస్పిటల్లో పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. కేవలం వైసీపీ వాళ్ళు అనవసరంగా డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదు అని అన్నప్పుడే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడిగారు. ఎందుకు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒకటే అడిగారు, మీరు అసలు ఏ మతానికి చెందిన వాళ్ళు, మీరు ఒకవేళ హిందూ అయితే కనుక హిందూ అని గర్వంగా చెప్పుకొని డిక్లరేషన్ రాయండి, దాంట్లో తప్పేముంది? లేదు నువ్వు క్రిస్టియన్ అయితే కనుక క్రిస్టియన్ అని చెప్పుకొని ఒక డిక్లరేషన్ సంతకం పెట్టండి, దాంట్లో ఏముంది? ఏమి ఒక 1 year పవర్లోకి వస్తే కొమ్ములు వస్తాయా వీళ్ళకు? లేకపోతే ఎట్లా ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఆఖరికి దేవుళ్ళను కూడా లెక్క చేయకుండా దేవుళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. కనీసం అట్లా మాట్లాడే వాళ్ళను కనీసం సస్పెండ్ చేసినారా? లేదంటే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి లేదు ఇది తప్పు ఇంకోసారి జరగదు అని ఒక భరోసా ఇచ్చి ఉంటే ఇంతవరకు వచ్చేదా? అసలు మతం గురించి మత రాజకీయాలు చేస్తున్నారు అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరు చేస్తున్నారు మత రాజకీయాలు? ఎవరు చేస్తున్నారు? మా గుళ్ళు మేము కాపాడుకుంటున్నాము, మా విగ్రహాలను ధ్వంసం చేయొద్దండి, రథాలను ఇది నాశనం చేయొద్దండి అని మేము అడుగుతున్నాము. అది మత రాజకీయాలు. ఎవరిని రెచ్చగొడుతున్నారు ఈరోజు? వాళ్ళకి అనుకుంటున్నారు జీవితాంతం పవర్లో ఉంటాము అని అనుకుంటున్నారు. పరేషాన్ కలిగిస్తున్న పత్తికొండ పోస్టాఫీస్ సేవలు భారతదేశంలో ఉత్తమ సేవలకు గాను రెండవ అవార్డులు సాధించిన పత్తికొండ పోస్టాఫీస్ 2 సార్లు కేంద్రం నుంచి రాష్ట్ర గవర్నర్ నుండి ఉత్తమ సేవల అవార్డు పొందిన పోస్టాఫీస్లో ప్రజలకు సేవలు మాత్రం నామమాత్రంగా అందుతున్నాయి. దీంతో సేవల కోసం వస్తున్న ప్రజలు బేజారపడాల్సి వస్తుంది. ఇక్కడ గతంలో తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు, ఆన్లైన్ సేవలు లభించేవి. ఇది కాస్త 3 నాళ్ల ముచ్చటగానే సాగింది. చివరకు కరెంటు పోయిందంటే సిబ్బంది సేవలు ఆపేసి ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఇది పత్తికొండ 12 సంవత్సరాలకైనా పాడైన వస్తువులతో కాలం నెట్టుకొస్తున్న ప్రాజెక్టు యారో ఉత్తమ పోస్టాఫీస్ పరిస్థితి. గతంలో ప్రధాన కూడల్లో పోస్టు డబ్బాలు కనిపించేవి, అవి కాస్త కనుమరుగయ్యాయి. చిన్న డబ్బాల చెట్టుకు వేలాడదీసి సేవలు వినియోగించండి అంటున్నారు తపాలా అధికారులు. పత్తికొండలో ఎక్కడ ఆ పోస్ట్ డబ్బా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిన్నపాటి డబ్బాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పొందిన అవార్డులనైనా గౌరవించి ప్రజలకు మంచి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మామ ప్రధాన అంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ జిల్లా గుమ్మల్లపాడు గ్రామంలో దళితులను బహిష్కరించిన అగ్రకులాలు, నిత్యావసర వస్తువులతో సహా ఏమీ ఇవ్వకూడదంటూ తీర్మానం. సరే ఇది అవట్లో చూడండి ఒకసారి. అనంతపూర్ జిల్లా పుట్టపర్తిలో భారీ వర్షాలు, పొంగిపొర్లుతున్న చిత్రావతి నది. అనంతపురంలో పత్రికా స్వేచ్ఛ కోసం 48 గంటల నిరసన దీక్ష విరమణ, జర్నలిస్టుల హక్కులను కాపాడడం కోసం ముందుంటానన్న మచ్చ రామలింగారెడ్డి. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో మహిళల ఆందోళన, నుదుటిన నామం ఉంటే సంతకం గొప్పదా అంటూ ప్రదర్శన. ఈ నెల 27 నుంచి తెచ్చుకోనున్న పుట్టపర్తి ప్రశాంతి నిలయం, కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి నెలలో మూసివేసిన ప్రశాంతి నిలయం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.